లేడీ సూపర్ స్టార్ నయనతార కొత్త సినిమా మూకుతి అమ్మన్ 2 తాజాగా ప్రారంభమైంది. చెన్నైలో ఏర్పాటు చేసిన భారీ సెట్లో ఈ సినిమా పూజా కార్యక్రమం ఇవాళ వేడుకగా జరిగింది. దర్శకుడు సుందర్ సితో పాటు నటీమణులు నయనతార, మీనా, ఖుష్బూ, రెజీనా ఈ వేడుకలో సందడి చేశారు. దీనికి సంబంధించిన పలు వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే సాధారణంగా తన సినిమా పూజా కార్యక్రమం ప్రమోషన్స్ కు దూరంగా ఉండే నయనతార ఉన్నట్టుండి వేడుకలో పాల్గొనడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి ఆమె నమస్కరిస్తోన్న వీడియోలు షేర్ చేసిన నెటిజన్లు ఆమె నయనతారేనా, ఇదేంటి కొత్తగా అని మాట్లాడుకుంటున్నారు. మనస్సినక్కరే అనే మలయాళ చిత్రంతో నటిగా ఎంట్రీ ఇచ్చారు నయనతార. సుమారు 22 ఏళ్ల కెరీర్ లో ఆమె ఎన్నో విభిన్నమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ వాటి ప్రమోషన్స్ కు మాత్రం ఆమె దూరంగానే ఉండేవారు. ప్రాజెక్టుపై సంతకం చేసినప్పుడే ప్రమోషన్స్ కు రాననే విషయాన్ని కూడా ఆమె టీం కు చెప్పేస్తారని ఇండస్ట్రీలో టాక్. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన సినిమా పూజా కార్యక్రమంలో ఆమె పాల్గొనడం ఇప్పుడు అంతటా వైరల్ గా మారింది. నయనతార కథానాయికగా ఆర్జే బాలాజీ తెరకెక్కించిన చిత్రమే మూకుతి అమ్మన్. 2020లో ఇది విడుదలై విశేష ఆదరణను సొంతం చేసుకుంది. అమ్మవారి పాత్రలో నయనతార నటించారు. ఇదే చిత్రం తెలుగులో అమ్మోరు తల్లిగా విడుదలైంది. దీనికి కొనసాగింపుగా వస్తోన్న చిత్రమే మూకుతి అమ్మన్ 2. ఈ ప్రాజెక్టు గురించి నిర్మాత గణేష్ మాట్లాడారు. సుమారు 30 రోజుల్లోనే దర్శకుడు సుందర్ ఈ కథను సిద్ధం చేశారు. ఇలాంటి కథను ఈ మధ్య కాలంలో నేను వినలేదు. మరోసారి అమ్మవారి పాత్రలో నయనతార కనిపించనున్నారు. ఈ సినిమా కోసం ఆమె నెల రోజుల పాటు ఉపవాసం చేస్తున్నారు. 100 కోట్ల రూపాయల బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా దీనిని రూపొందిస్తున్నామని తెలిపారు.